హాయ్ హలో అందరికీ నమస్తే. వెల్కమ్ టు హెవెన్లీ హోమ్ డిజైన్స్. మీకు మంచి వాస్తు హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ, అలాగే బ్యూటిఫుల్ ఎలివేషన్ డిజైన్స్ కోసమైనా సరే, మరియు బెస్ట్ ఇంటీరియర్ డిజైన్స్ కోసమైనా సరే, మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా కానీ డిస్ప్లేలో ఉన్న నెంబర్కి మీ డీటెయిల్స్ వాట్సాప్ చేస్తే కనుక మేము చెక్ చేసి మీకు కాల్ బ్యాక్ చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఫర్ మోర్ ఫ్యూచర్ వీడియోస్. థ్యాంక్ యూ. ఈ వీడియోలో నేను 166 గజాల్లో ఒక మంచి ట్రిపుల్ బెడ్రూమ్ ప్లాన్ మీకు చూపించబోతున్నాను. ఇది రెగ్యులర్ ప్లాట్ సైజు, అన్ని లేఅవుట్స్లో ఉంటుంది. 30/50 ఈస్ట్ ఫేసింగ్ హౌస్. ఆల్రెడీ ఇందులో గ్రౌండ్ ఫ్లోర్లో పోర్షన్ ఉంది. ఫస్ట్ ఫ్లోర్లో 3 BHK ప్లాన్ చేసుకుంటున్నారు కస్టమరు. ఈ కాలమ్స్ మీరు చూసారు కదా, కాలమ్స్ ఆల్రెడీ గ్రౌండ్లో ఉన్న ఎగ్జిస్టింగ్ కాలమ్స్. ఆ కాలమ్స్ని బేస్ చేసుకొని ట్రిపుల్ బెడ్రూమ్ కన్వీనియంట్గా ఎక్కడ కూడా కాలమ్స్ కనపడకుండా అన్ని కవర్ చేస్తూ ఒక మంచి 3 బెడ్రూమ్ ప్లాన్ అయితే చేయడం జరిగింది. అది ఏ విధంగా చేసామనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ముందుగా మీరు ప్లాట్ సైజ్ చూస్తే 30 ఫీట్ల వెడల్పు, 50 ఫీట్ల పొడుగు, ఈస్ట్ ఫేసింగ్ రోడ్డు, టోటల్గా 166 గజాలు. స్లాబ్ ఏరియా వచ్చేసి 1248 స్క్వేర్ ఫీట్ ఉంది. దీంట్లో ట్రిపుల్ బెడ్రూమ్ అనమాట. సో సెట్ బ్యాక్ చూస్తే కనుక వెస్ట్ సైడు 2 ఫీట్ వదలడం జరిగింది. సౌత్ సైడు 2 ఫీట్లు మినిమం ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఉన్నది కదా కింద నుంచి. సో నార్త్ సైడ్ కూడా 2 ఫీట్ ఉంది. రోడ్ సైడ్ డైరెక్ట్గా స్టేర్ కేస్ ఉందన్నమాట. స్టేర్ కేస్ వచ్చేసి 6 ఫీట్ల 6 ఇంచులు బాల్కనీ. సో ఎంటర్ అవ్వగానే లివింగ్ రూమ్ సైజ్ చూస్తే కనుక 12 ఫీట్ల వెడల్పు, 16 ఫీట్ల 8 ఇంచుల పొడవు. సో ఇందులో ఎల్ షేప్ షీటింగ్ వస్తుంది లెఫ్ట్ సైడ్. మెయిన్ డోర్ కూడా మంచి డిజైన్ తీసుకోవచ్చు. 12 ఫీట్ల వెడల్పు ఉంది. సో విండోస్ కూడా మంచి స్పేస్ ఉంది హాల్లో. ఇక్కడ కనిపిస్తున్న బెడ్రూమ్ వాల్కి మంచి టీవీ యూనిట్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు ఇంటీరియర్లో. సో ఇది లివింగ్ రూమ్ అనమాట. లివింగ్ రూమ్ నుంచి లెఫ్ట్కి వెళ్తే ఓపెన్ డైనింగ్ ఉంది. డైనింగ్ కూడా మంచి సఫిషియంట్ సరిపోయే సైజు. ఇది వచ్చేసి 9 ఫీట్లు వెడల్పు మరియు ఆల్మోస్ట్ 9 ఫీట్ల పొడుగు కూడా ఉంది. ఇందులో క్రాకరీ వస్తుంది ఈ వాల్కి. కిచెన్ నుంచి డైనింగ్ టోటల్గా ఓపెన్ ఉంది. ఇక్కడ ఒక కాలం ఉండడం వల్ల మనం కవర్ చేసాం దీన్ని. బ్రిక్తో కాకపోయినా ఇంటీరియర్లో కూడా నీట్గా మంచి డిజైన్ తీసుకొని ఈ పూజ నుంచి ఈ పార్టీషన్ లాగా తీసుకొని మీరు మొత్తం కవర్ చేసేయచ్చు. కాలం లేకపోతే ఇంకా ఫ్రీ ఉంటుంది. ఈ ప్లాన్లో కాలం అబ్జెక్ట్ ఉంది కాబట్టి కవర్ చేయడం జరిగింది. సో కిచెన్ చూద్దాం. కిచెన్ మెజర్మెంట్స్ వచ్చేసి యాజ్ పర్ వాస్తు కిచెన్ పొజిషన్ సౌత్ ఈస్ట్ కార్నర్లో ఉంది. 8 ఫీట్ల 3 ఇంచుల వెడల్పు మరియు 10 ఫీట్ల పొడుగు ఉంది. సఫిషియంట్ సైజ్. ఇందులో మంచి మోడ్యులర్ కిచెన్ ప్లాన్ చేసుకోవచ్చు. కిచెన్ పక్కనే పూజ రూమ్ 3 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు మరియు 6 ఫీట్ల పొడుగు ఉంది. సో పూజ ముందు కూడా మంచి స్పేస్ ఉంది. ఇంకా కావాలంటే పూజ రూమ్ పెంచుకోవచ్చు కూడా. సో అది కస్టమర్ చాయిస్. సో కిచెన్ నుంచి పక్కనే ఒక యూటిలిటీ ఏరియా ఇచ్చాం. 3 ఫీట్ల 6 ఇంచుల వెడల్పు ఉంది. పొడుగు డైనింగ్ అంత ఉంటుంది. ఇంక్లూడింగ్ వాల్ తీసేస్తే 8 ఫీట్ల 6 ఇంచులు వచ్చింది. మంచి యూటిలిటీ స్పేస్. ఇందులో మీకు వాషింగ్ మిషన్ ప్లస్ కిచెన్కి సంబంధించిన వర్క్స్, వాష్ ఏరియా మొత్తం మీరు యూజ్ చేసుకోవచ్చు. సఫిషియంట్ సరిపోతుంది. సో చూసారు కదా, లివింగ్, డైనింగ్, కిచెన్, యూటిలిటీ, ఆల్సో పూజ రూమ్, మంచి పార్టిషన్ కూడా మీకు సజెషన్ వచ్చింది. దాని తర్వాత బెడ్రూమ్ చూద్దాం. సో బెడ్రూమ్ చూస్తే కనుక 10 ఫీట్ల వెడల్పు, పొడుగు వచ్చేసి 15 ఫీట్ల 4.5 పొడుగు ఉంది. వాటిలో మాస్టర్ బెడ్రూమ్ మంచి సైజ్ తీసుకున్నాం సఫిషియెంట్గా. మా బెడ్రూమ్కి ఒక అటాచ్ టాయిలెట్. వచ్చేసి 6 ఫీట్ల వెడల్పు, ఫీట్ల పొడుగు ఉంది. స్టాండర్డ్ సైజు. సో దాని తర్వాత కిడ్స్ బెడ్ చూద్దాం. కిడ్స్ బెడ్రూమ్ వచ్చేసి 10 ఫీట్ల వెడల్పు ఉంది అండ్ 11 ఫీట్ల పొడుగు ఉంది. అలాగే గెస్ట్ బెడ్రూమ్ చూద్దాం. బెడ్రూమ్స్కి సరిపోయే తీసుకోవాలి. ఇక్కడ కూడా ఎక్కువ తక్కువ లేకుండా దేనికి ఎంత అవసరమో
ప్రకారంగా డివైడ్ చేయడం జరిగింది. ఇక్కడ మీరు చూస్తే గెస్ట్ బెడ్‌రూమ్‌కి 10/9 ఇంచెస్ ఉంది. కబోర్డ్స్‌కి ఆ కాలమ్‌కి అలైన్ చేస్తూ కొంచెం స్పేస్ చేశాము. సో, ఈ విధంగా మీరు చూసినట్టయితే గెస్ట్ బెడ్‌రూమ్‌కి అండ్ కిడ్స్ బెడ్‌రూమ్‌కి కలిపి 2 అటాచ్ టాయిలెట్స్ ఇచ్చాము. ఈ టాయిలెట్స్ డిజైన్ చూసారు కదా మీరు. చాలా స్పేస్ సేవ్ అవుతుంది ఈ టైప్‌లో మీకు. 4/6 అండ్ 4/6 ఈజీగా అటాచ్ అయిపోయినాయి రెండిటికి. సో, కిడ్స్ బెడ్‌రూమ్ అండ్ కిడ్స్ బెడ్‌రూమ్‌కి ఈజీగా టాయిలెట్ అటాచ్ వచ్చేసింది. మాస్టర్ బెడ్‌రూమ్ అటాచ్ అయిపోయింది. కస్టమర్ ఇంకొక కామన్ టాయిలెట్ రిక్వైర్మెంట్ ఉందని అడిగారు. సో, ఆ కామన్ టాయిలెట్ కూడా ఇక్కడ ప్రొవైడ్ చేశాము. చిన్నది ఓన్లీ ఒక 3½ ఫీట్ వెడల్పు మరియు 5 ఫీట్ల పొడవు. ఒక చిన్న కామన్ టాయిలెట్. ఎప్పుడన్నా గెస్ట్స్ వస్తే యూజ్ చేసుకోవడానికి. ఆల్రెడీ అటాచ్డ్ ఉన్నాయి 3 బెడ్‌రూమ్స్‌కి. ప్లస్ ఒకటి కామన్‌గా అనమాట. ఎందుకంటే బయట బాల్కనీ లేదు. ఎక్కడైనా ప్రొవిజన్ ఇద్దామంటే నార్త్ సైడ్ కూడా ఓన్లీ సెట్ బ్యాక్సే ఉన్నాయి. సో, లోపల ఎక్స్‌ట్రా ఒక చిన్న కామన్ టాయిలెట్ ప్రొవిజన్ ఇవ్వడం జరిగింది. ఈ ఈ ప్రొవిజన్ వద్దనుకుంటే మాస్టర్ బెడ్‌రూమ్‌కి సింపుల్‌గా డ్రెస్సింగ్‌లాగా చేసుకోవచ్చు. డ్రెస్సింగ్‌లోకొచ్చి మాస్టర్ బెడ్‌రూమ్‌లోకి వెళ్తారనమాట. సో, ఇది ఓవరాల్‌గా ప్లాను. 126 గజాల్లో ఎగ్జిస్టింగ్ హౌస్‌లో పైన నీట్‌గా ట్రిపుల్ బెడ్‌రూమ్ సెట్ చేయడం జరిగింది. సో, మీకు గనక సిమిలర్ కాన్సెప్ట్ ప్లాన్ ఉంటే గనక మీరు ఈ విధంగా ప్లాన్ చేసుకోవచ్చు. మీకు ఎటువంటి రిక్వైర్మెంట్ ఉన్నా సరే మేము ప్రొవైడ్ చేసిన నంబర్‌కి మీరు డీటెయిల్స్ పంపిస్తే మేము చెక్ చేసి మీకు ఒక మంచి పర్ఫెక్ట్ ప్లాన్ అయితే డిజైన్ చేస్తాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ సో మచ్.